Hello everyone. This session we discussing about Governor Generals and Viceroy. Very important topic. అంటే ఏ ఎవరు గవర్నర్ జనరల్ టైం ఉన్నప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు, అలాగే వైస్రాయ్స్ ఉన్నప్పుడు ఇంట్రడ్యూస్ చేశారో వాటి గురించి మాట్లాడుకుంటున్నాం. వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో ఫస్ట్ వచ్చి 1772 టు 1785 వరకు ఉంది. ఎవరంటే వారన్ హేస్టింగ్స్ అనమాట. వారన్ హేస్టింగ్స్ టైమ్స్లో ఫేమస్ ఈజ్ నోన్ యాజ్ రింగ్ ఫెన్స్ పాలసీ అంటారు అనమాట. ఫేమస్ ఏంటంటే రింగ్ ఫెన్స్ పాలసీ. నెక్స్ట్ ఫస్ట్ గవర్నర్ ఆఫ్ ద ప్రెసిడెన్సీ ఆఫ్ ఫోర్ట్ విలియం బెంగాల్ ఇన్ 1772, ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. అలాగే రెగ్యులేటింగ్ యాక్ట్ 1773లో వచ్చింది. అలాగే పిట్స్ ఇండియా యాక్ట్ 1784, సుప్రీం కోర్ట్ అట్ కలకత్తా, అలాగే ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ అనమాట. ఇది వెరీ ఇంపార్టెంట్. సుప్రీం కోర్ట్ అనేది ఎవరి టైంలో గవర్నర్ జనరల్ ఉన్నప్పుడు పెట్టారంటే సుప్రీంకోర్టు అట్ కలకత్తా అనేది వారన్ హేస్టింగ్ వచ్చి వెరీ ఇంపార్టెంట్. అలాగే ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనమాట. వారన్ హేస్టింగ్ ఇస్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. అలాగే ఈ టైంలో రెగ్యులేటింగ్ యాక్ట్ 1773, అలాగే పిట్స్ ఇండియా యాక్ట్ 1784 వెరీ ఇంపార్టెంట్. సుప్రీం కోర్ట్ ఎస్టాబ్లిష్డ్ ఎట్ కలకత్తా డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ వారన్ హేస్టింగ్స్. అలాగే ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్. నెక్స్ట్ వచ్చి 1786 టు 1793 లార్డ్ కార్న్వాలిస్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సాంస్క్రిట్ కాలేజ్. అలాగే థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్ అండ్ ట్రీటీ ఆఫ్ శ్రీరంగపట్నం అనేది లార్డ్ కార్న్వాలిస్ టైంలో అయింది. గవర్నర్ జనరల్ ఉన్నప్పుడు దాని వచ్చి టైం పీరియడ్ వచ్చి 1786 టు 1793. ఈయన టైంలోనే లార్డ్ కార్న్వాలిస్ టైంలోనే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సాంస్క్రిట్ కాలేజ్, అలాగే థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్ అయింది అండ్ ట్రీటీ ఆఫ్ శ్రీరంగపట్నం అనమాట. వెరీ ఇంపార్టెంట్ వచ్చి ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సాంస్క్రిట్ కాలేజ్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ లార్డ్ కార్న్వాలిస్. అలాగే లార్డ్ కార్న్వాలిస్ ఇంట్రడక్షన్ ఆఫ్ పర్మనెంట్ సెటిల్మెంట్ అండ్ సివిల్ సర్వీసెస్. ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట. సివిల్ సర్వీసెస్ అనేది ఎవరి టైంలో ఇంట్రడ్యూస్ చేశారంటే పర్మనెంట్ సెటిల్మెంట్ అంటే నథింగ్ బట్ జమీందారీ సిస్టమ్. అలాగే సివిల్ సర్వీసెస్ అనేది లార్డ్ కార్న్వాలిస్. అలాగే సుప్రీం కోర్ట్ అట్ కలకత్తా అనేది ఎవరి టైంలో అంటే వారన్ హేస్టింగ్స్ అనమాట. అర్థమవుతుందో. నెక్స్ట్ 1793 టు 1798 సార్ జాన్ సోర్ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1793, అలాగే పాలసీ ఆఫ్ నాన్ ఇంటర్వెన్షన్ అనమాట. సో చార్టర్ యాక్ట్ ఆఫ్ 1793లో ఎవరి కాలంలో అంటే సార్ జాన్ సోర్ అనమాట. అంత ఇంపార్టెంట్ కాదు ఈయన. నెక్స్ట్ వచ్చేది లార్డ్ వెల్లెస్లీ. వెరీ ఇంపార్టెంట్. లార్డ్ వెల్లెస్లీ ఇంట్రడక్షన్ ఆఫ్ ఫస్ట్ సబ్సిడరీ ఎలియన్స్ యొక్క ఇంట్రడక్షన్ చేసింది ఎవరంటే దిస్ లార్డ్ వెల్లెస్లీ గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు. నెక్స్ట్ ఫోర్త్ ఆంగ్లో మైసూర్ వార్ అండ్ ట్రీటీ ఆఫ్ బెసైన్, అలాగే సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్, ఫోర్త్ ఆంగ్లో మైసూర్ వార్, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ మద్రాస్ ప్రెసిడెన్సీ, అలాగే ఎస్టాబ్లిషింగ్ ఫోర్ట్ విలియం కాలేజ్ అట్ కలకత్తా అనమాట. అర్థమవుతుందా. ఇంట్రడక్షన్ ఆఫ్ సబ్సిడరీ ఎలియన్స్ అనేది ఎవరి టైం అంటే లార్డ్ వెల్లెస్లీ, అలాగే ఫోర్త్ ఆంగ్లో, అలాగే సెకండ్ ఆంగ్లో మరాఠా వార్, ఫోర్త్ ఆంగ్లో మైసూర్ వార్ అనేది, అలాగే సెకండ్ ఆంగ్లో మరాఠా వార్ అనేది ఈ టైంలో లార్డ్ వెల్లెస్లీ టైంలో జరిగింది. అలాగే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ మద్రాస్ ప్రెసిడెన్సీ, అలాగే ఎస్టాబ్లిషింగ్ ఫోర్ట్ విలియం కాలేజ్ అట్ కలకత్తా అనమాట. ఇంట్రడక్షన్ ఆఫ్ సబ్సిడరీ ఎలియన్స్ అనేది ఫస్ట్ ఎవరు తీసుకొచ్చారంటే లార్డ్ వెల్లెస్లీ టైంలో అనమాట. లార్డ్ వెల్లెస్లీ, అలాగే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ మద్రాస్ ప్రెసిడెన్సీ, అలాగే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఫోర్ట్ విలియం కాలేజ్ అట్ కలకత్తా అనమాట. నెక్స్ట్ వచ్చి 1805 టు 1807 సార్ జార్జ్ బార్లో ద మ్యూటినీ ఆఫ్ వెల్లూర్ టుక్ ప్లేస్ ఇన్ 1806 అనమాట. అంత ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ లార్డ్ మింటో ట్రీటీ ఆఫ్ 1807 టు 1813 లార్డ్ మింటో ట్రీటీ ఆఫ్ అమృత్సర్ విత్ మహారాజా రంజిత్ సింగ్ ఇన్ 1809, అలాగే ఇంట్రడ్యూస్డ్ ద చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813 అనమాట. 1813 అనేది చార్టర్ యాక్ట్ ఎవరి టైంలో ఇంట్రడ్యూస్ చేశారంటే లార్డ్ మింటో 1 అనమాట. ఓకేనా. నెక్స్ట్ 1813 టు 1823 లార్డ్ హేస్టింగ్స్ అనమాట. స్టార్టెడ్ దివానీ అండ్ ఫౌజ్దారీ అదల్స్ అట్ ద డిస్ట్రిక్ట్ లెవెల్ అండ్ సదార్ దివానీ అండ్ నిజామత్ అడ్లట్స్ అట్ కలకత్తా. ద పాలసీ ఆఫ్ నాన్ ఇంటర్వెన్షన్ కేమ్ టు ఎన్ ఎండ్ అనమాట. పాలసీ ఆఫ్ నాన్ కేమ్ టు
నాన్ ఇంటర్వెన్షన్ కేమ్ టు ఎన్ అండ్ అనేది ఎవరి టైంలో అంటే లార్డ్ హేస్టింగ్స్ అనమాట. లార్డ్ హేస్టింగ్స్ టైంలో ఇది అయింది. అయితే ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే పాలసీ ఆఫ్ నాన్ ఇంటర్వెన్షన్ అనేది సార్ జాన్ సోర్ అనమాట. ఎవరి టైంలో ఎండ్ అయిందంటే లార్డ్ హేస్టింగ్స్. అలాగే థర్డ్ ఆంగ్లో మరాఠా వార్, అలాగే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ రైత్వారీ సిస్టమ్ ఇన్ మద్రాస్ బై థామస్ మున్రో అండ్ బొంబాయి మహల్వారీ సిస్టమ్ ఇన్ నార్త్ వెస్టర్న్ ప్రొవిన్సెస్ అండ్ ముంబై అబాలిషన్ ఆఫ్ పేష్వాషిప్ అనమాట. ఈ టైంలో లార్డ్ హేస్టింగ్స్ టైంలో ఏంటంటే వారెన్ హేస్టింగ్స్ వేరు, లార్డ్ హేస్టింగ్స్ వేరు, కన్ఫ్యూజ్ అవ్వకండి, చూసుకోండి. థర్డ్ ఆంగ్లో మరాఠా వారు, అలాగే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ రైత్వారీ సిస్టమ్ ఇన్ మద్రాస్ బై థామస్ మున్రో అండ్ బొంబాయి మహల్వారీ సిస్టమ్ ఇన్ నార్త్ వెస్టర్న్ ప్రొవిన్సెస్ అండ్ బొంబాయి అనమాట. నెక్స్ట్ లార్డ్ అమర్హర్స్ట్ 1823 to 1828, ద అనెక్జేషన్ ఆఫ్ అస్సాం లీడింగ్ టు ద ఫస్ట్ బర్మీస్ వార్ ఆఫ్ 1824, అలాగే ద ముట్నీ ఆఫ్ బరక్పూర్ ఇన్ 1824, అలాగే అదనమాట, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చి గవర్నర్ జనరల్ వచ్చి లార్డ్ చార్ల్స్ మెట్కాఫ్, లిబరేటర్ ఆఫ్ ద ఇండియన్ ప్రెస్, అలాగే 1828 to 1835. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంటే. లిబరేటర్ ఆఫ్ ద ఇండియన్ ప్రెస్ అనేది ఎవరి టైంలో జరిగిందంటే లార్డ్ చార్ల్స్ మెట్కేఫ్. అలాగే 1828 to 1825 లార్డ్ విలియం బెంటిక్, ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా, అబాలిషన్ ఆఫ్ సతి, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ యాక్ట్ ఆఫ్ 1835. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, ఇంపార్టెంట్ గవర్నర్ జనరల్ లార్డ్ విలియం బెంటిక్ టైం 1828 to 1835. అప్పుడు జరిగింది ఏంటంటే ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా వచ్చేవారంటే దిస్ లార్డ్ విలియం బెంటిక్. ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ వచ్చేవారంటే ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ వచ్చి వారెన్ హేస్టింగ్. ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా వచ్చేవారంటే లార్డ్ విలియం బెంటిక్. సతీని అబాలిష్ చేశారు ఎవరంటే దిస్ లార్డ్ విలియం బెంటిక్. అలాగే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ యాక్ట్ ఆఫ్ 1835 అనేది కూడా తీసుకొచ్చారనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్ 1836 to 1845 లార్డ్ అక్లాండ్, ఫస్ట్ ఆంగ్లో ఆఫ్ఘన్ వార్, అంత ఇంపార్టెంట్ కాదు. అలాగే 1842 to 1844 లార్డ్ ఎలన్ బోరోగ్, సింధ్ వాజ్ అనెక్స్డ్. అలాగే 1844 to 1848 లార్డ్ హర్డింజ్ అనమాట, ఫస్ట్ ఆంగ్లో సిక్ వార్ అనమాట. ఎవరి టైంలో జరిగిందంటే లార్డ్ హర్డింజ్ 1 అనమాట, ఫస్ట్ ఆంగ్లో సిక్ వార్. అలాగే 1848 to 1856 ఈయన కూడా వెరీ ఇంపార్టెంట్ గవర్నర్ జనరల్. లార్డ్ డల్హౌసీ, సెకండ్ ఆంగ్లో సిక్ వార్ జరిగింది. అలాగే అబాలిష్డ్ ద టైటిల్స్ ఆఫ్ కర్ణాటిక్ నవాబ్ అండ్ రాజా ఆఫ్ తాంజూర్ అండ్ రిఫ్యూజ్డ్ పెన్షన్ టు నానా సాహెబ్. అలాగే చార్ల్స్ వుడ్ డిస్పాచ్ అనేది ఈ టైంలో జరిగింది. అలాగే ఇంట్రడ్యూస్డ్ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అనమాట. అర్థమవుతుందా? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈయన కూడా. లార్డ్ డల్హౌసీ 1848 to 1856 సెకండ్ ఆంగ్లో సిక్ వార్ జరిగింది ఈ టైంలో. అలాగే ఫస్ట్ ఆంగ్లో సిక్ వార్ అనేది లార్డ్ హర్డింజ్ 1 అనమాట. అబాలిష్డ్ ద టైటిల్స్ ఆఫ్ కర్ణాటిక్ నవాబ్ అండ్ రాజా ఆఫ్ తాంజూర్ అండ్ రిఫ్యూజ్డ్ పెన్షన్ టు నానా సాహెబ్. అలాగే చార్ల్స్ వుడ్ డిస్పాచ్. అలాగే ఈ ఇంట్రడ్యూస్డ్ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అనమాట, లార్డ్ డల్హౌసీ. నెక్స్ట్ 1862 to 63 లార్డ్ ఎలిగిన్, అంత ఇంపార్టెంట్ కాదు, వహాబీ మూమెంట్. అలాగే నెక్స్ట్ వచ్చి 1858 to 1862 లార్డ్ క్యానింగ్ అబాలిష్డ్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ గవర్నర్ జనరల్. 1858 to 1862 లార్డ్ క్యానింగ్ అనమాట, అబాలిష్డ్ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్. ద వైస్రాయ్ బికమ్ ద డైరెక్టివ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద క్వీన్ అనమాట. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరంటే ఈ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ని ఇంట్రొడ్యూస్ చేసింది లార్డ్ డల్హౌసీ. దీన్ని అబాలిష్ చేసింది ఎవరంటే లార్డ్ క్యానింగ్ అనమాట. అలాగే ద వైస్రాయ్ బికమ్ ద ఫస్ట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద క్వీన్ అనమాట. అర్థమవుతుందా? అలాగే ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858 ఈజ్ యాక్ట్ దట్ మేడ్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఏ వైస్రాయ్ అనమాట. అంటే ఫస్ట్ వైస్రాయ్ వచ్చేవారంటే దిస్ లార్డ్ క్యానింగ్ అనమాట. ఫస్ట్ వైస్రాయ్ వచ్చేవారంటే లార్డ్ క్యానింగ్ అనమాట. ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858 తీసుకొచ్చి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియానే వైస్రాయ్గా చేంజ్ చేశారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే ఏ యాక్ట్ ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాని చేంజ్ చేసి వైస్రాయ్గా పెట్టారంటే ఏ యాక్ట్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858. వెరీ వెరీ ఇంపార్టెంట్, 1858. అలాగే 1856-57 కూడా లార్డ్ క్యానింగ్ 3 యూనివర్సిటీస్ అట్ కలకత్తా, మద్రాస్ అండ్ బొంబాయి ఇన్ 1857 were also established under the revolt of 1857. ఇది వెరీ ఇంపార్టెంట్. రివోల్ట్ ఆఫ్ 1857 టేక్స్ ప్లేస్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ లార్డ్ క్యానింగ్ అనమాట. అదే
గవర్నర్ జనరల్ ఫస్ట్ వైస్రాయ్ వచ్చి ఎవరంటే లార్డ్ క్యానింగ్ అనమాట. ఈయన వచ్చిన తర్వాత డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ని అబాలిష్ చేశారు. అలాగే ద వైస్రాయ్ బికమ్ ద డైరెక్ట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద క్వీన్. అలాగే ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858 చట్టం తీసుకొచ్చి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాని చేంజ్ చేసి వైస్రాయ్ అని పెట్టారనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 1864-69 Lord Lawrence establishment of High Court in Calcutta, Madras during his reign, Anglo-Bhutanese war అనమాట. ఈ టైంలో జరిగింది. లార్డ్ లారెన్స్ ఫస్ట్ టు అఫీషియల్లీ షిఫ్ట్ హిస్ కౌన్సిల్ టు సిమ్లా ఇన్ సమ్మర్ సీజన్. నెక్స్ట్ ఈయన కూడా వెరీ వెరీ ఇంపార్టెంటే. లార్డ్ మాయో వెరీ 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 ఇంపార్టెంట్. ఈయన కూడా లార్డ్ మాయో 1869 to 1872 ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ స్టాటిస్టికల్ సర్వే ఆఫ్ ఇండియా. అలాగే ఫైనాన్షియల్ డిస్ట్రిబ్యూషన్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్ ఇంట్రడ్యూస్డ్ ఫర్ ద ఫస్ట్ టైం ఫస్ట్ సెన్సస్ ఇన్ 1872. లార్డ్ మాయో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా వాజ్ అసెసినేటెడ్ అట్ ద పీనల్ సెటిల్మెంట్ ఆఫ్ పోర్ట్ బ్లేర్. ఈ లార్డ్ మేయో టైంలో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ స్టాటిస్టికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ చేశారు. అలాగే ఫైనాన్షియల్ డిస్ట్రిబ్యూషన్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్ ఇంట్రడ్యూస్ చేసింది ఫస్ట్ టైం ఎవరు వచ్చంటే దిస్ లార్డ్ మాయో. అలాగే ఫస్ట్ సెన్సస్ ఇన్ 1872 ఇంట్రడ్యూస్డ్ బై దిస్ లార్డ్ మాయో. వెరీ 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 ఇంపార్టెంట్. ఫస్ట్ సెన్సస్ ఇన్ 1872 డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ లార్డ్ మాయో. అలాగే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ స్టాటిస్టికల్ సర్వే ఆఫ్ ఇండియా. అలాగే ఫైనాన్షియల్ డిస్ట్రిబ్యూషన్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్ కూడా ఈయన ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ 1872-76 లార్డ్ నార్త్ బ్రూక్ ద ప్రిన్స్ ఆఫ్ వేలస్ విజిట్ ద బీహార్ ఫెమైన్ అండ్ కుకా మూవ్మెంట్ ఇన్ పంజాబ్. నెక్స్ట్ 1876 to 1880 లార్డ్ లింటన్. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. లార్డ్ లింటర్ ఎందుకంటే వర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ 1878 అలాగే ఆర్మ్స్ యాక్ట్ 1878 మ్యాక్సిమం ఏజ్ టు టేకప్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ నోన్ ఫ్రమ్ 21 to 19 అనమాట. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అబాలిష్డ్ ట్యాక్స్ ఆన్ కాటన్ ఫర్ బ్రిటిష్ ట్రేడర్స్. ఇది కూడా లార్డ్ లింటన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. వర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ తీసుకొచ్చారు 1878. అలాగే ఆర్మ్స్ యాక్ట్ 1878. అలాగే మ్యాక్సిమం ఏజ్ అనమాట టు టేకప్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ని 21 to 29 తీసుకొచ్చారు. 19 తీసుకొచ్చారు. అలాగే అబాలిష్డ్ ట్యాక్స్ ఆన్ కాటన్ ఫర్ బ్రిటిష్ ట్రేడ్ అనమాట. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చి 1894 to 1884 లార్డ్ రిప్పన్. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫాదర్ ఆఫ్ సెల్ఫ్ గవర్నమెంట్ ఎవరు అంటారంటే దిస్ లార్డ్ రిప్పన్ రిపీల్డ్ ద కాంట్రవర్షియల్ ఆర్మ్స్ అండ్ వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్స్ని రిమూవ్ చేశారు. ఈ టైంలో సెటప్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ వచ్చి ఎవరిని అంటారంటే లార్డ్ రిప్పన్. పంచాయత్స్ అండ్ మున్సిపల్ బోర్డ్స్. అలాగే ఇల్బర్ట్ బిల్ ఇండియన్ జడ్జ్ కెనాట్ ట్రై ఇంగ్లీష్ జడ్జ్. అపాయింట్మెంట్ ఆఫ్ హంటర్ కమిషన్ పాస్డ్ ద ఫస్ట్ ఫ్యాక్టరీ యాక్ట్ అనమాట. లార్డ్ రిప్పన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. 1880 to 1884 ఫాదర్ ఆఫ్ సెల్ఫ్ గవర్నమెంట్ అంటారు. అలాగే రిపీల్డ్ ఈ కాంట్రవర్షియల్ ఆర్మ్స్ అలాగే వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ని రిపీల్ చేశాడు, తొలగించాడు. అలాగే లోకల్ సెటప్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, పంచాయత్స్ అండ్ మున్సిపల్ బోర్డ్స్. అలాగే ఇల్బర్ట్ బిల్ ఇండియన్ జడ్జ్ కెనాట్ ట్రై ఇంగ్లీష్ జడ్జ్. అలాగే అపాయింట్మెంట్ ఆఫ్ హంటర్ కమిషన్ అపాయింట్ చేశాడు. అలాగే పాస్డ్ ద ఫస్ట్ ఫ్యాక్టరీ యాక్ట్ అనమాట. నెక్స్ట్ 1884 to 1888 లార్డ్ డఫరిన్ థర్డ్ ఆంగ్లో బర్మిష్ వార్. అలాగే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాజ్ ఫౌండెడ్ ఇన్ 1885. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ INC వాజ్ ఫౌండెడ్ ఇన్ 1885 డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ ఎవరిదంటే లార్డ్ డఫరిన్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ 1888 to 1894 లార్డ్ లాన్స్డౌన్ అనమాట. ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1892 ఇండైరెక్ట్ ఎలక్షన్స్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఫర్ ద ఫస్ట్ టైం. ఫ్యాక్టరీ యాక్ట్ 1991. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరి టైంలో ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1892 ప్రకారం ఇండైరెక్ట్ ఎలక్షన్స్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఫర్ ద ఫస్ట్ టైం డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ లార్డ్ లాన్స్డౌన్ అనమాట. ఫ్యాక్టరీస్ యాక్ట్ అలాగే 1991 అనమాట. గుర్తుపెట్టుకోండి. ఆ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1892లోనే ఫస్ట్ టైం ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1892లో ఇండైరెక్ట్ ఎలక్షన్స్ వర్ ఇంట్రడ్యూస్డ్ ఫర్ ద ఫస్ట్ టైం అనమాట. ఓకేనా. నెక్స్ట్ లార్డ్ ఎలిగిన్ టు 1894 to 1999 చెపేకర్ రామకృష్ణ అండ్ దామోదర్ బ్రదర్స్ కిల్డ్ WC Rand in tenure. దిస్ వాజ్ ద ఫస్ట్ పొలిటికల్ మర్డర్ అనమాట. అలాగే లార్డ్ కర్జన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 1899 to 1905 లార్డ్ కర్జన్ ఇండియన్ యూనివర్సిటీస్ యాక్ట్ టు కంట్రోల్ ఇండియన్ యూనివర్సిటీస్ రిలే కమిషన్. అలాగే పార్టీషన్ ఆఫ్ బెంగాల్ అందరికీ తెలిసిందే. లార్డ్ కర్జన్ టైంలో దిస్ పార్టీషన్ ఆఫ్ బెంగాల్ ఈజ్ హ్యాపెండ్.
ఇండియన్ యూనివర్సిటీ. నెక్స్ట్ 1905 to 1910 లార్డ్ మింటో టూ అనమాట. లార్డ్ మింటో టు మోర్లీ మింటో రిఫార్మ్స్ ఇంట్రడ్యూస్డ్ ద ప్రొవిజన్ ఫర్ సపరేట్ ఎలక్టోరేట్ ఫర్ ముస్లిమ్స్, స్టార్టెడ్ ఇండియన్ అగ్రికల్చర్ సర్వీస్, ఇంట్రడ్యూస్డ్ ద ప్రొవిజన్ ఫర్ సపరేట్ ఎలక్టోరేట్ ఫర్ ముస్లిమ్స్. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. లార్డ్ మింటో టూ అని ఎందుకు వచ్చారంటే, లార్డ్ మింటో ఫస్ట్ టైం చేశారు, మళ్ళీ ఎక్కడ సెకండ్ టైం వైస్రాయ్గా చేసినప్పుడు మోర్లీ మింటో రిఫార్మ్స్ అనేది తీసుకొచ్చారు. ఆ మోర్లీ మింటో రిఫార్మ్స్లో ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్డ్ ద ప్రొవిజన్ ఫర్ సపరేట్ ఎలక్టరేట్ ఫర్ ముస్లిమ్స్ అనమాట. ఫస్ట్ టైం ఈ టైంలోనే సపరేట్ అంటే ఎలక్టరేట్ ఫర్ ముస్లిమ్స్కి సపరేట్గా ఒక ఎలక్షన్స్ ద్వారా అనమాట, అంటే ఓటు వేసి దీన్ని సపరేట్గా తీసుకొచ్చారనమాట ఈ లార్డ్ మింటో టైంలోనే. అలాగే స్టార్టెడ్ ఇండియన్ అగ్రికల్చర్ సర్వీస్ కూడా స్టార్ట్ చేశారు. అలాగే సపరేట్ ఎలక్టరేట్ ఫర్ ముస్లిమ్స్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సపరేట్ ఎలక్టరేట్ ఫర్ ముస్లిమ్స్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ లార్డ్ మింటో టూ అనమాట. అలాగే మింటో రిఫార్మ్స్ అంటారు. మోర్లీ మింటో రిఫార్మ్స్ 1909 అని ఉంటుంది అనమాట. ఆ 1909లో ఫస్ట్ టైము ప్రొవిజన్ ఫర్ సపరేట్ ఎలక్టరేట్ ఫర్ ముస్లిమ్స్ అనేది తీసుకొచ్చారు. అలాగే 1910 to 1916 లార్డ్ హర్డిన్స్ ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యాపిటల్ ఫ్రమ్ కలకత్తా టు ఢిల్లీ. అలాగే హిందూ మహాసభ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై మదన్ మోహన్ మాల్వియా. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట, ఎందుకంటే ఫస్ట్ మన ఇండియన్ క్యాపిటల్ వచ్చి కలకత్తా ఉండేది. ఎవరి టైంలో ది క్యాపిటల్ వాజ్ షిఫ్టెడ్ ఫ్రమ్ కలకత్తా టు ఢిల్లీ అంటే దిస్ లార్డ్ హర్డిన్స్ అనమాట. లార్డ్ హర్డిన్స్ టైంలో క్యాపిటల్ అనేది, మన ఇండియన్ క్యాపిటల్ అనేది కలకత్తా నుంచి ఢిల్లీకి చేంజ్ చేశారనమాట. అలాగే హిందూ మహాసభ కూడా ఎస్టాబ్లిష్ చేశారు బై మదన్ మోహన్ మాల్వియా డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ వైస్రాయ్ ఆఫ్ లార్డ్ హర్డిన్స్ అనమాట. నెక్స్ట్ లార్డ్ చెమ్స్ఫోర్డ్ 1916 to 1921 హోమ్ రూల్ లీగ్ మూవ్మెంట్ రూలర్ యాక్ట్ వాజ్ పాస్డ్. అలాగే మౌంట్కో చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ కూడా ఈ టైంలోనే పాస్ చేశారు. అంటే ఈ హోమ్ రూల్ లీగ్ మూవ్మెంట్ ఎవరి టైంలో అయిందంటే లార్డ్ చెమ్స్ఫోర్డ్. అలాగే రూలెట్ యాక్ట్ వాజ్ పాస్డ్, ఈ టైంలోనే రూలెట్ యాక్ట్ కూడా పాస్ అయింది. అలాగే మౌంటోగు చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్ వాజ్ పాస్డ్ అనమాట. ద జలియన్వాలా బాగ్ మాసకర్ అక్కడ on April 13, 1919 డ్యూరింగ్ ద వైస్రాయ్ ఆఫ్ లార్డ్ చెమ్స్ఫోర్డ్. ఈ జలియన్వాలా బాగ్ యొక్క మాసకర్ కూడా 1919 April 13లో ఈ టైంలోనే జరిగింది అది. ఓకేనా. నెక్స్ట్ 1921 to 26 లార్డ్ రీడింగ్ స్వరాజ్ పార్టీ వాజ్ ఫార్మ్డ్, చౌరా ఇన్సిడెంట్ టుక్ ప్లేస్ అనమాట. 1921 to 1926 ఎవరంటే లార్డ్ రీడింగ్ టైంలో స్వరాజ్ పార్టీ ఫామ్ అయింది. అలాగే చౌరా ఇన్సిడెంట్ టుక్ ప్లేస్ అనమాట. అలాగే 1926 to 1931 లార్డ్ ఇర్విన్ లాంచ్ ఆఫ్ సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ అండ్ దండి మూవ్మెంట్ అండ్ ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ వాజ్ హెల్డ్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ లార్డ్ ఇర్విన్. అలాగే సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్, అలాగే దండి మార్చ్, ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. అలాగే 1931 to 36 లార్డ్ విల్లింగ్డన్ సెకండ్ అండ్ థర్డ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, పూనా ప్యాక్ట్ వాజ్ సైన్డ్. అలాగే కమ్యూనల్ అవార్డ్ వాజ్ స్టార్టెడ్ అనమాట. టైంలో అర్థమవుతుందా, వెరీ వెరీ ఇంపార్టెంట్. స్వరాజ్ పార్టీ అనేది ఎవరి టైంలో పార్టీ ఫామ్ అయిందంటే లార్డ్ ఇర్విన్ టైంలో సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్, అలాగే దండి మార్చ్, ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఎవరి పీరియడ్లో స్టార్ట్ అయిందంటే లార్డ్ ఇర్విన్. లార్డ్ విల్లింగ్టన్లో సెకండ్ అండ్ థర్డ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, అలాగే పూనా ప్యాక్ట్, అలాగే కమ్యూనల్ అవార్డ్ వాజ్ స్టార్టెడ్ అనమాట. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్, చూసుకోండి ఖచ్చితంగా అడిగే క్వశ్చన్స్. గ్రూప్ 2లో అయినా, గ్రూప్ 1 అయినా, అలాగే యూపీఎస్సీ ప్రిలిమ్స్లో కూడా అడుగుతాడు. ఓకేనా. ఓకే, థ్యాంక్ యూ.